శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సిద్ధాంతి గారిని సంప్రదించండి. తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు, పూజలు చేస్తున్నారు. దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ, డబ్బు వశీకరణ, కుటుంబ వశీకరణ, సంతానం, పెళ్లి వశీకరణ, నమ్ముకున్న పురుషుడు లేదా నమ్ముకున్న స్త్రీ రావడానికి వశీకరణ, అనుకున్న పనులు కావడానికి వశీకరణ, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రత్యేకమైన వశీకరణాలు చేయబడును. 100% గ్యారంటీ. గురువు గారిని సంప్రదించండి. ఫోన్ నంబర్ 8855583632. ఛానల్లోకి స్వాగతము. కన్య రాశి వారి జాతకులు ఏప్రిల్ మాసం 27వ తేదీ ఆదివారం తిథి. ఈ రోజున ఈ రాశి జాతకులు పొద్దున్నే ఇలా జరగబోతుంది. పొద్దున నుంచి కూడా రాత్రి 10 లోపు కూడాను పొద్దున్నుంచి రాత్రిలోపు ఈ యొక్క వార్త వినబోతున్నారు. పొద్దున్నే ఎటువంటి సంఘటన మీ జీవితంలోకి రాబోతుంది, ఈ రాశి జాతకులు ఎటువంటి ఫలితాలు అయితే పొందుకోబోతున్నారు, తదితర అన్ని వివరాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం ఏమాత్రం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం. వీరు చాలా మంచి వ్యక్తిత్వం కలిగి ఉంటారు. కార్యరంగంలో దూకుడుగా ఉంటారు. తమ తెలివితేటలతో పైకి వస్తారు. ఎప్పుడు ఎదుటి వారి మీద అస్సలు ఆధారపడరు. వారు చెప్పేదాని మీద ఆశపడరు. ఏ పని మొదలు పెట్టినా 1కి 10 సార్లు వీరే ఆలోచిస్తారు. సహనంతో, ఓపికతో ఫలితాల కోసం ఎదురు చూస్తారు. విషయంలోకి వచ్చేస్తే గనక ఈ రోజున దిన ఫలాలు వీరికి మిశ్రమంగా ఉన్నాయండి. కొన్ని అనుకూల, కొన్ని ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ రోజు గడవబోతోంది. అయితే మీకు పొద్దున్నే మీకు ఒక వార్త అయితే రాబోతూ ఉంది. పొద్దున్నుంచి రాత్రిలోపు ఏ సమయంలో అయినా సరే ఈ యొక్క సంఘటన జరగబోతుంది. మీ జీవితంలో ఈ విధంగా ఒక ఊహించని వార్త అయితే అందే అవకాశం 100కి 200% కనిపిస్తోంది. చాలా కాలంగా వేచి ఉన్న ఒక శుభవార్త ఈ రోజు మీకు వినిపించబోతుందని చెప్పాలి. చాలా కాలంగా దానికోసం ప్రయత్నాలు అయితే చేస్తున్నారండి. ఫలితం కోసం ఎదురు చూస్తున్నారు. అటువంటి ఒక గుడ్ న్యూస్ ని ఈ రోజున మీరు అందుకోబోతూ ఉన్నారు. పొద్దున్నే మీకు ఈ యొక్క ఏ సమయంలో అయినా కూడా ఈ యొక్క వార్త అనేది వస్తుంది. మీ యొక్క కెరియర్ కి సంబంధించింది కావచ్చు, విద్యా జీవితానికి సంబంధించింది కావచ్చు, ఉద్యోగ జీవితానికి సంబంధించింది కావచ్చు, ఇలా మీ యొక్క వృత్తి జీవితానికి కూడా సంబంధించినది కావచ్చు. ఒక పెద్ద శుభవార్త అయితే రిసీవ్ చేసుకోబోతున్నారు. ఉదాహరణకు చూస్తే మీ యొక్క ఉద్యోగ జీవితంలో ఏదైనా ప్రాజెక్టు విషయంలో కావచ్చు, మీ యొక్క ఉద్యోగానికి సంబంధించి పై స్థాయికి చేరుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు కావచ్చు, వ్యాపారస్తులకు మీ యొక్క మంచి వ్యాపార అవకాశాలు పొందుకోవడానికి చేసే ప్రయత్నాలు కావచ్చు, పెద్ద క్లయింట్స్ నుంచి మీకు వచ్చే ఆఫర్స్ కావచ్చు, ధన రాబడి గురించి మీకు మంచి అవకాశాలైతే ఈ రోజున ఈ రూపంలో కలగబోతున్నాయి. ఉద్యోగార్థులు మీరు ఎవరైతే ఉన్నారో పై స్థాయితో పాటుగా ఇంకొక ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంటే మంచి ఉద్యోగం, మంచి ఆఫర్ తో కూడిన ఉద్యోగం ఈ రోజున ఆ యొక్క వార్త అయితే అనుకోకుండా వినబోతున్నారు. విద్యార్థులకు కూడా చక్కటి ఫలప్రదమైన రోజుగా ఉంటుంది. ఎగ్జామ్స్ రాసి ఎవరైతే ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారో వారికైతే చక్కటి ఫలితం ఉంది. అయితే మీ యొక్క లైఫ్ లో ఏ కోరిక అయితే కలిగి ఉండి చాలా కాలంగా ప్రయత్నం చేస్తున్నారో దానికి సంబంధించి మీకు పొద్దున్నే ఒక శుభవార్త వస్తోంది. ఈ వార్త మీతో పాటుగా కుటుంబం మొత్తాన్ని కూడాను సంతోషంలో ముంచేస్తోంది. ఇక మిగిలిన అంశాలు చూస్తే వ్యాపారస్తులకు లాభసాటి ఫలితాలున్నాయి. కానీ వినియోగదారులతో చిన్న గొడవ కాస్త పెద్దదిగా మారొచ్చు. కాబట్టి ఈ అంశంలో జాగ్రత్త. ఎవరితోనైనా మాట్లాడే ముందు కఠినంగా, దురుసుగా ప్రవర్తించొద్దు. సున్నితంగా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. ఈ రాశి వారు ఏ పని అయినా మొదలు పెట్టే ముందు విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించి ఆ పని మొదలు పెట్టండి. చక్కటి శుభ ఫలితాలు ఖచ్చితంగా పొందుకుంటారు. ఆర్థిక పురోగతి కోసం ఆ మహాలక్ష్మీదేవిని దీపధూప నైవేద్యాలతో నిత్యం ఆరాధించండి. చక్కటి ఫలితాలైతే తప్పక పొందుకుంటారు. మీ యొక్క జీవితంలో మీరు ఎవరికైనా సరే ఏ రూపంలో అయినా సరే సహాయం చేస్తే దాని తాలూకా పుణ్య ఫలాన్ని భగవంతుడు మీకు
తప్పక అనుగ్రహిస్తాడు. కాబట్టి తోచినంతలో దాన ధర్మాలు చేయండి. అవసరంలో ఉన్న వారికి, పేదలకు వస్త్రాల రూపంలో కానీ, వస్తువుల రూపంలో కానీ, ఆహార ధాన్యాల రూపంలో కానీ సాయం చేయండి. దాని తాలూకా పుణ్య ఫలాన్ని తప్పక భగవంతుడు అనుగ్రహిస్తాడు. మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడం కోసం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన మీకు శుభ ఫలితాలు ఇస్తుంది. నిత్యం శివారాధన కూడా చేసుకోండి. హనుమాన్ చాలీసాను వీలైనప్పుడల్లా పఠించండి. అంతా మంచి జరుగుతుంది.